వెల్కమ్ టు మెగా 9 టీవీ. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఆక్వా రంగానికి ఈ కర్మ వచ్చిందని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటుందని తెలియగానే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రంగాన్ని ముంచింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మీకు అందరికీ తెలుసు, అమెరికన్ గవర్నమెంట్ పెట్టిన టారిఫ్ మీద చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో మేమందరం బాధపడుతుంటే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పబల్లా, మీకు తెలుసు. ఆనందంగా సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేశారు దీని మీద, రైతుల సంక్షోభం అని. మేము ఒకటే చెప్తున్నాం అందరికీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడ, గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్క రైతుని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏ రైతును కూడా వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ డిస్కషన్ నెక్స్ట్ రేపటి నుంచి రైతు సదస్సులు పెట్టమన్నారు. అన్ని ఆక్వా రంగాల్లో రైతు సదస్సులు పెట్టాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆక్వా రైతుల్ని ఆదుకోవడం మా బాధ్యత. ఆ బాధ్యత మేము నెరవేరుస్తాం. ఈరోజు సాయంకాలం 4 గంటలకు సీఎం గారితో కూడా మీటింగ్ ఉంది, అక్కడ కూడా చర్చిస్తున్నాం. అదేవిధంగా సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంతో కూడా టాక్స్లో ఉన్నారు. కాబట్టి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. దయచేసి రైతులకు అందరికి మేము చెప్పేది ఒకటే, నో నీడ్ టు ప్యానిక్, వీఆర్ దేర్. మేము మిమ్మల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని కూడా మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు డిస్కషన్లో మేజర్గా బయటపడింది ఏంటంటే రిక్వెస్ట్, ఒక 1 వీక్ టైం అడుగుతున్నారు ఎక్స్పోర్టర్స్. అంటే వాళ్ళకు కూడా క్లారిటీ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే కామర్స్ మినిస్ట్రీతో మాట్లాడుతున్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్తో మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రైజెస్ డ్రాప్ కాకుండా చూస్తామని వాళ్ళు చెప్పారు. ఆ హామీ కూడా ఈరోజు 4 గంటలకు చంద్రబాబు నాయుడు గారిని, సీఎం గారిని కలిసినప్పుడు వాళ్ళు అక్కడ కూడా బాబు గారికి మాటిస్తారని కూడా వాళ్ళు చెప్పారు. సో కొంచెం ఒక ఫ్లక్చువేషన్ ఉండొచ్చు, కానీ ఇంకా మేజర్గా ప్రైజెస్ డ్రాప్ కావు. దయచేసి మీరు రైతులకు కూడా మీరేదో భయపడిపోయి హార్వెస్ట్ చేయబాకండి, కొంచెం ఓపిక పట్టండి, ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్.